అధ్యక్షులు వస్తునూరి రవీంద్ర గారు, కాకి మాధవరావు గారు, రాములు గారు, వినయ్ కుమార్ గారు, జీవన్ కుమార్ గారు, జయరాజ్ అన్న, అందరూ పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఈ సభలో వస్తునూరి రవీంద్ర గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానాలు, ఆయన నడుపుతున్న తీరు మొత్తం భిక్షమయ్య అన్న ఏమనుకున్నాడో దానికి అనుగుణంగా మొత్తం ప్రోగ్రామ్ని చక్కగా ఆయన ప్రజెంట్ చేస్తూ వచ్చారు. మొత్తం చాలా విషయాలు వచ్చినాయి. తర్వాత కాకి మాధవరావు గారు మాట్లాడిన మాటలో నాకు చాలా సంతోషం కలిగించింది. వారు మాట్లాడినటువంటిది బ్యారేజ్ కడతాము లాల్లీన్ మైత్రికి, అంబేద్కర్కి, మార్క్స్కి బ్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉంది, అందులో మొదటి వీటికి నేను వేస్తాను అనేటువంటిది అద్భుతమైనటువంటి మాట. ఈనాడు చాలా అవసరమైనటువంటి మాట అది వారికి మరీ మరీ ధన్యవాదాలు లాల్లీన్ మైత్రి వేదిక తరఫున తెలియజేస్తున్నాము. అసలు ఇప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలా అనేటువంటిది కూడా సమస్య ఏర్పడింది. అయినప్పటికీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. భిక్షమయ్య అన్న నాకు 2016 అనుకుంటాను, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా అంబేద్కర్ నాటకం వేస్తున్నారు రవీంద్ర భారతిలో అని తెలిసింది. అంబేద్కర్ నాటకం సిపిఎం వాళ్ళు ఆధ్వర్యంలో వేయటం ఏంటా అని అనుకున్నాను నేను. సరే, వేయటం చాలా మంచిది కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ నాటకాలు వేయటం చాలా మంచిదని నాకు చాలా సంతోషం కూడా కలిగింది. వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఇక మీటింగ్ ప్రారంభం కాలేదు. ఆ వేదిక మీద ఒక మీసాలు కలిగిన ఆయన కొంచెం బలంగా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు వేదిక మీద. ఎవరండి ఈయన తిరుగుతున్నాడు, ఏంటో విషయం తెలుసుకున్నా ఈ ప్రోగ్రాం గురించి అని వెళ్ళి, ఏం సార్ ఏంటండి ఈ ప్రోగ్రాం ఏంటి, ఎవరు దీని నిర్వహణ అంటే, మీ పేరేంటంటే, నేను భిక్షమయ్య అండి నా పేరు, ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తుంది, దీంట్లో మెయిన్ పాత్ర నాది అంటే, అయితే మీ నంబర్ ఇవ్వండి సార్ అన్నాను. నంబర్ తీసుకున్నాను నేను. సరే, ఆయనకు ఒకసారి ఏదో ఆ ప్రోగ్రాం అయిన వెంటనే చాలా బాగా చేశారండి అంబేద్కర్ నాటకం అని చెప్పాను. అంతకుముందే పూలే నాటకం ఆంధ్రాలో వేసినప్పుడు నేను చూశాను, చాలా బాగా జరిగింది. బహుశా అది ఎన్జే విద్యాసాగర్ వాళ్ళ టీము వేసినట్టున్నారు. అది చూసిన తర్వాత అలాగే ఉంటుందా ఉండదా అని అనుకుంటూ ఉన్నాను, అంత స్థాయిలో ఉంటుందా ఉండదా అనేది. కానీ ఇక్కడ హైదరాబాద్లో వేసిన నాటకం కూడా చాలా అంబేద్కర్ నాటకం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాంటి నాటకం వేసినటువంటి భిక్షమయ్య ఆ టీము చాలా మంచి టీం అనేటువంటిది నాకు మనసులో ముద్ర పడిపోయి ఉంది. ఆ తర్వాత మా ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నామో మేము లాల్లీన్ మైత్రి అనేటువంటిది గత 6 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ప్రారంభించాము. ప్రారంభించిన తర్వాత నాకు కొంతమంది మిత్రులు కలుస్తూ వచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోయిన శీలం స్వామి గారు లాంటి వాళ్ళు, తర్వాత మన రాములు గారు, ఇంకా అనేక మంది, చాలా మంది మిత్రులు లాల్లీన్ మైత్రి కోరుతున్నామండి, మన ఇంద్రవెల్ రమేష్ గారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది మిత్రులు లాల్లీన్ మైత్రి అనేటువంటిది స్లోగన్ మేము తీసుకున్న తర్వాత కలిస్తే చాలా సంతోషం కలిగింది. రాములు గారు కూడా కలిశారు. రాములు గారు కూడా ఇదే విషయాలు చెప్తున్నారు. చెప్పటమే కాదు, రాములు గారు చాలా కాలం నుంచి 40-50 సంవత్సరాల నుంచి ఈ విషయాలు ఆయన చెప్తున్నారు, రాస్తున్నారు. ఆయన ఒక రకంగా ఈ విషయాల్లో ఆయన మార్గదర్శుల్లో ఆయన కూడా ఒకడు. నేను ఈ మధ్య ఇటీవల ఎంసీపీ వాళ్ళు వాళ్ళ పుస్తకం ఇస్తే, ఓంకార్ గారు రాసింది, 1 సంవత్సరం క్రితం ఇస్తే నేను చదివితే ఓంకార్ గారు 85 ఆ ప్రాంతంలోనే ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. భారతదేశం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. గతితార్కిక భౌతికవాదం అనేది ఉంటుంది, ప్రపంచం అంతా అనుసరించబడుతుంది, మార్క్సిజంలో మూల సిద్ధాంతం. అదే చారిత్రక భౌతికవాదం అనేటువంటిది కూడా ఉంది. కానీ ఇది ప్రతి దేశానికి మారుతూ ఉంటుంది. ప్రపంచంలో యూరప్ పరిస్థితిని బట్టి ఆదిమ కమ్యూనిజము, బానిస సమాజము, ఫ్యూడలు, పెట్టుబడిదారి, సోషలిస్టు వ్యవస్థ అని ఇట్లా కార్ల్ మార్క్స్, లెనిన్, ఎంగిల్స్ వీళ్ళు రాశారు. కానీ భారతదేశానికి వచ్చేసరికి ఒక ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ బానిస వ్యవస్థ అనేటువంటిది లేదు. అంతకంటే దుర్మార్గమైనటువంటి దాంట్లోనన్నా ఒకే కేటగిరీ ఉంది, బానిసల్లోనన్నా ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థ అనేటువంటిది, దుర్మార్గమైనటువంటి దొంతర్లు కలిగిన వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఇదే విషయాన్ని ఓంకార్ గారు రాశారు తన పుస్తకంలో. ఈ దేశంలో చారిత్రక భౌతికవాదం అనేటువంటిది మన దేశంలో ప్రత్యేకంగా ఉంటుంది, ఇది ఇతర దేశాల్లో ఉన్నట్టుగా ఈ దేశంలో వర్తించబడదు అనేటువంటి అర్థంలో ఆయన తగిన పద్ధతితో అప్పుడు రాశాడు. అవన్నీ చూసినప్పుడు నాకు అసలు ఇంత విషయాన్ని వీళ్ళు చాలా కాలం నుంచి కూడా చెప్తున్నా కానీ
మనం ముందుకు తీసుకెళ్ళలేకపోయామే అనేటువంటి బాధ కూడా కలిగింది. ఈ కలుగుతూ ఇవన్నీ వీళ్ళందరూ తీసుకొని ప్రజెంట్ చేస్తూ వస్తున్నాము. సంవత్సరావు కానీ లేకపోతే వీరన్న కానీ అనేక మంది రాజన్న డబ్బోడం పేరుతో చేసినవి కానీ మేము లాల్నీని మైత్రి వేదిక పేరుతో తీసుకొస్తున్నాం. అట్లాగే 72లో బొంబాయిలో టైగర్స్ దళిత పాంథర్స్ మూవ్మెంట్ వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో లాల్నీని మైత్రి కోసం కృషి చేయాలని మేము చేస్తున్న సందర్భంలో భిక్షమైన ఆయన సోషల్ మీడియాలో పరిచయంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కాంటాక్ట్ లోకి తీసుకొని జరిగిన తర్వాత ఒక సంవత్సరానికి కామాలి నేను ఫోన్ చేసి మేము పుస్తకం తేవాలనుకున్నాం లాల్నీని మైత్రి పేరుతో. లాల్నీని మైత్రి నేటి చారిత్రక అవసరం అని పుస్తకం తెస్తున్నాము. ఆ తెచ్చే సందర్భంలో ఆ భిక్షమయ్య గారితో ఫోన్లో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు ఆయన్ని అడిగాను, నేను ఏమండి భిక్షమయ్య గారు, మీరేం మీసాలు భిక్షమయ్యగా మీరు కనబడుతున్నారు, మాకు ఒక భిక్షమయ్య తెలుసండి, 75, 77, 78 ప్రాంతంలో నేను వైజాగ్లో ఉన్నాను. అప్పుడు నాకు ఒక భిక్షమయ్య తెలుసు, ఒక ఫైర్ బ్రాండ్ భిక్షమయ్య ఉండాలండి ఇఫ్టులో, ఆ భిక్షమయ్య ఇప్పుడు ఎక్కడున్నాడండి అని అడిగా. నేను ఫైర్ బ్రాండ్ ఇఫ్టు భిక్షమయ్య ఎక్కడున్నాడు నాకు కనపట్టలేదని అడిగాను. ఆయన ఫోన్లో పక్క నవ్వేశాడు. ఏం నవ్వుతారండి ఏంటండి మీ అని అడిగాను. నేను అడిగితే ఆ భిక్షమయ్య ఈ భిక్షమయ్య ఒకడే అన్నా అన్నాడు. అసలు ఆయన ఏంటి ఈయనేంటి నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు ఈయన్ని చూసిన ఫోటో వేరు, ఆయన చూసిన ఆనాడు ఫోటో వేరు. నేను అంటే 40 సంవత్సరాల తర్వాత చూసిన ఫోటోలో నాకు ఆ ఫోటో ఈయన కలవలేదు. కనుక అంటే అలాంటి ఫైర్ బ్రాండ్ అనేది 77 నాటికే ఒక శ్రామిక ఉద్యమాల్లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే భిక్షమయ్య అనేటువంటిది ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్లు అనేటువంటిది పేరు పొంది ఉండటం అనేటువంటిది జరిగినటువంటి వ్యక్తి మన లాల్నీని మైత్రిని బలపరుస్తూ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావించి మా మిత్రులందరికీ ఆ విషయం చెప్పడం జరిగింది. ఆ భిక్షమే ఈ భిక్షమే అని. అదే విషయాన్ని నాకు నూర్ బాషా గారు ఒక గొప్ప రచయిత, మన లాల్నీని మైత్రి వేదికలో మంచి రచయిత ఆయన అడిగాడు, ఆ భిక్షమే అంటున్నారు, నాకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఒక భిక్షమే తెలుసు, ఆ భిక్షమే ఈ భిక్షమే ఒకటేనా అన్నాడు. అంటే నేను తెలుసుకున్నాను కనుక ఆయన ఒకటే అంటే నేను నమ్మట్లేదండి, మీరేదో చెప్తున్నారు అన్నాడు. అన్న తర్వాత వాళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ కాలానికి సంబంధించి. వేసినప్పుడు ఈయన సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఒకటేనని అప్పుడు ఆయన నిర్ధారించుకున్నాడు. అట్లాగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఒక రకంగా శాంత రూపం మీసాలమే కనిపిస్తాయి కానీ మామూలుగా మాత్రం శాంతంగానే ఉంటాడు. అప్పుడు ఆ రోజు ఫైర్ బ్రాండ్ అనేటువంటిది పేరు విపరీతమైన పేరు ఆ రోజు ఉండేది, ఇఫ్టు అనేటువంటిది. అట్లా మేము పనిచేసే విధానం వేరు, ఒక రకంగా చేసేవాళ్ళము, వాళ్ళది ఒక రకంగా ఆయన ఓపెన్ గా లీడర్ గా చేసేవాడు. అయినప్పటికీ మాకు అభిమానం ఉండేది ఆ రోజుల్లో. ఇది బ్యాక్గ్రౌండ్ సంబంధించి. అయితే మేము చేస్తున్న కృషిలో ఇప్పుడు తను 100 ఎపిసోడ్లు తీసుకొని వచ్చాడు. తీసుకొని రావడానికి ముందుగా నేను, రాములు గారు, భిక్షమయ్య వెళ్ళి భాగ్యారావు గారిని కలిసినప్పుడు ఆయన ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఈ ప్రోగ్రామ్ ఒకటి చేయాలండి, ఎవరు చేస్తారని అంటే అది భిక్షమయ్య గారికి అయితేనే సూటబుల్ అండి అని ఆయన ప్రతిపాదన చేశాడు. చేసినప్పుడు సరేనండి అని ఆయన తీసుకున్న తర్వాత ఆయన పని విధానం ఎలా ఉందని అంటే ఆశ్చర్యపోతాం మనం. వారం మొత్తం రేపు జరగబోయే ఎపిసోడ్ కోసం గ్రౌండ్ వర్క్ చేశాడు. అంత గ్రౌండ్ వర్క్ అసలు చేయగలుగుతామా అని నాకు అనిపించేది. ఈ పేరుతోటే ఆ వారము ఆ సాహిత్యానికి సంబంధించి అంబేద్కర్ గురించి అన్నామనుకోండి, అంబేద్కర్ పుస్తకాలన్నీ సాధ్యమైనంత వరకు అవసరమైన ముఖ్యమైన అన్ని చదివేసేవాడు. అట్లాగే మార్క్స్కు సంబంధించినటువంటిది వచ్చినప్పుడు మార్క్స్కు సంబంధించి, తర్వాత చాకల ఐలమ్మ గురించి వస్తే ఐలమ్మ గురించి, తెలంగాణ పోరాటం గురించి వస్తే తెలంగాణ ఈ వారం అంతా వేసుకునేవాడు. ఇంట్లో మందులు గారు అనేవాళ్ళు అంట, నువ్వు నిద్రపోవడం పోతున్నావా లేదా, అసలు ఏమీ లేదు, ఇట్లా పుస్తకాలు వేసుకొని చదువుతున్నావు ఏంటనంటే అని చెప్పాడు. అప్పుడు నిజంగా చెప్పింది ఏంటంటే, నేను ఈ 100 ప్రోగ్రాముల పేరుతో చదవటం వల్ల ఇదివరకు చదివిన నాలెడ్జ్ కంటే కూడా నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను అనేది చెప్పాడు. అది వాస్తవం కూడా. అదే సందర్భంలో ఆ ప్రతి ప్రోగ్రాంకి ప్రశ్నలు కావాలి నాకు, నీకు కొంత నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు ప్రశ్నలు నాకు రాసి పంపు అంటే ప్రతి దానికి దాదాపు ఏదో 1-2 మినహాయించి ప్రతి ప్రోగ్రాంకి నేను ఆయన ఈ ప్రశ్నలు అడిగితే బాగుంటుంది అని నేను రాసి పంపించినట్టే కాకుండా ఆయన సొంతయాన్ని యాడ్ చేసుకొని ఆయన చదివినటువంటిది నేను చెప్పాను అనమాట. మేము పంపించేవి కాదు, మేము కానీ రాములు గారు కానీ ఇంకొకరు పంపించేవి కాదు, మీరు సొంతంగా చదివిన తర్వాత మీరు సొంతంగా రాసుకొని ఆ తర్వాత మా ప్రశ్నలు చూడండి, ముందు మా ప్రశ్నలు చూడొద్దు, మీరు తయారు చేసుకున్న తర్వాత చూడండి అందులో ఎన్ని కలిసినాయి ఎన్ని కలవలేదు. ఇలా అప్పుడు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మా ప్రశ్నలు చూసిన తర్వాత మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతాం.
అనేటువంటిది తర్వాత 2-3 జరిగిన తర్వాత నేను చెప్పాను. అది పాటించాడు. ఆ తర్వాత చాలా విషయాలు కలుస్తున్నాయి అన్న అంటే కలుస్తాయి. మరి ఒకే ఐడియా ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రశ్నల ఆన్సర్లు కూడా కలుస్తాయి. అట్లాగా ఆ ప్రోగ్రాము ద్వారా చాలా అధ్యయనం చేయటం జరిగింది. ఆ అధ్యయనం అనేటువంటిది ఇప్పుడే కాదు, తర్వాత కూడా ఉద్యమాలకు ఉపయోగపడుతుంది మనకి. ఈ అసలు మనకి బుద్ధుడు దగ్గర నుంచి గద్దర్ వరకు అనేటువంటిది వచ్చినప్పుడు ఈనాడు చరిత్రని చరిత్రగా కొంతమంది చెప్తున్నారు. మొన్న కూడా ఏదో మీటింగ్ లో ఎవరో పేపర్ ఇచ్చారు, ఎంసీపీ మీటింగ్ లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. దాంట్లో బుద్ధుడి దగ్గర నుంచి రాసుకొచ్చారు కానీ వాట్ ఈజ్ బుద్ధ, ఏం చెప్పాడు బుద్ధుడు? బుద్ధుడు మనకి ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఇచ్చాడా లేదా అనేటువంటిది మిస్ చేశారు. చాలా మంది అందరూ బలపరుస్తున్నారు, కానీ బలపరచని వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు బుద్ధుడిని. అంటే బుద్ధుడిని ఒక బుద్ధుడిగా రాసుకోవటమేనా? ఆయన గతి తార్కానికి సంబంధించి అనిత్య అనాత్మ అనేటువంటిది ఆయన చెప్పాడు కదా, అది గతి తార్కంలో భాగం కదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎవరు కూడా ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్క్సిజం అనేటువంటి దానిని దాంట్లో కొన్ని పాయింట్స్ ఆనాడే బుద్ధుడు చెప్పాడు, అది కీలకమైంది కనుక అది తీసుకోవడం అవసరం అనేటువంటిది మనం మేము భావిస్తున్నాము. అట్లా బుద్ధుడిని దగ్గర నుంచి గద్దర్ దాకా ఓన్ చేసుకుంటున్నాము. వీటిలో ఏమైనా వదిలేయాల్సిన అంశాలు ఉంటే కూడా వదిలేస్తాము. ఎక్కువ సేకరించాల్సిన వాళ్ళే వీళ్ళందరూ మా వాళ్ళు అనేది మేము భావిస్తూ ఉన్నాము. ఈ ఈ ఈ కృషిలో మాకు ఈ లాల్నీన్ మైత్రికి ఒక హ్యాండ్గా బలమైన చెయ్యిగా భిక్షమే అన్న ఉన్నాడు అనేటువంటిది, దానికోసం మేము పనిచేయటానికి మాకు చాలా శక్తినిచ్చాడు. అంతేకాదు మాకు ఈ లాల్నీన్ మైత్రి మేము ప్రారంభించినప్పుడు మా మీద 2 వైపుల నుంచి దాడులు జరిగినాయి. లెఫ్ట్ మూమెంట్ నుంచి, అంబేద్కర్ మూమెంట్ నుంచి. వాటిని మేము ఎదుర్కోవడం జరిగింది. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి వచ్చేటప్పటికి లెఫ్ట్ మూమెంట్ నుంచి దాడి తగ్గిపోయింది. అంబేద్కర్ మూమెంట్ నుంచి కూడా అసలు కంప్లీట్ దాడి తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఈ లాల్నీన్ మైత్రి పేరుతో కొంతమంది దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావటం అనేటువంటిది వచ్చిన దాని ఫలితంగా ఏదో మన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి అనే అభిప్రాయం కలిగి మా మీద దాడి చేయడం ఆపేశారు. దాడి చేయడానికి ఆపేయటానికి కూడా కారణం ఏంటంటే ఇదే కారణం. కనుక ఇప్పుడు కాకిమాగారు లాంటి వాళ్ళే లాల్నీన్ మైత్రి అవసరం అనేది, మార్క్స్ అంబేద్కర్లో మన దేశానికి అవసరమైనటువంటిది చెప్పిన విషయం మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి బీవీవీ ట్రస్ట్ కి భిక్షమే అన్నకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.